హాయ్, నేను డాక్టర్ శ్రావణి, పీడియాట్రిషియన్, శ్రీ రామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్, గుంటూరు. ఈరోజు మనం పిల్లల్లో డెంటల్ కేర్ గురించి తెలుసుకుందాము. యూజువల్గా పిల్లల్లో ఫస్ట్ 6 months యూజువల్గా టీత్ అనేవి ఉండవు. 6 months లోపల పిల్లలకి బ్రష్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉంటారు, తల్లిపాలు మాత్రమే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి బ్రషింగ్ చేయాల్సిన అవసరం లేదు. 6 months నుంచి 12 months అంటే 6 నెలల నుంచి 12 నెలల లోపల పిల్లలకి మన ఫింగర్ బ్రష్ అనేది దొరుకుతుంది. అంటే సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న ఫింగర్ బ్రష్ ట్రై చేసి బ్రష్ చేయొచ్చు. ఆ బ్రష్ మీద కూడా బియ్యపు గింజ అంత టూత్పేస్ట్ మాత్రమే వేసి బ్రష్ చేయించాలి. వాళ్ళు పుక్కిలించడం రాదు కాబట్టి అంత బియ్యపు సైజ్ గింజ అంత టూత్పేస్ట్ మాత్రమే వేయాలి. 1 year తర్వాత అంటే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపల పిల్లలకి మనము రెగ్యులర్గా ఎవ్రీ 6 months ఒకసారి మనం డెంటల్ చెకప్స్ చేయించాలి, డెంటల్ క్లీనింగ్ కూడా చేయించాలి. తర్వాత 3 years కల్లా వాళ్ళకి పుక్లించడం అనేది వస్తుంది, అంటే వాళ్ళ టీత్ని రిన్స్ చేయగలరు. కాబట్టి వాళ్ళకి మనం చిక్కుడు గింజంత టూత్పేస్ట్ వేసి బ్రషింగ్ చేయించవచ్చు. దాని తర్వాత మనం ఏదైనా సరే పిల్లలకి వాడే బ్రషెస్ అనేది సాఫ్ట్ బ్రిజిల్స్తో తయారై ఉండాలి. యూజువల్గా వాళ్ళకి బాగా స్వీట్గా ఉండే క్యాండీస్ కానీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అలాంటివి ఆఫర్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల డెంటల్ కేరీస్ వచ్చే ప్రమాదం. కాబట్టి వాళ్ళని ఎవ్రీ 6 months ఒకసారి డెంటల్ చెకప్స్కి రెగ్యులర్గా తీసుకెళ్ళడం మంచిది. ఈవెన్ ఇప్పుడు వచ్చే పిల్లల్లో డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే డెంటల్ క్రౌడింగ్ కానీ, మాల్ అక్లూషన్ కానీ, త్వరగా ఓడకపోవడం కానీ జరుగుతుంది. సో రెగ్యులర్గా చెకప్స్కి తీసుకెళ్ళాలి. కొంతమంది పిల్లల్లో అసలు పళ్ళే రావట్లేదు. మా డాక్టర్ గారు మా పిల్లలకి పళ్ళు రావట్లేదని చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు పేరెంట్స్. కాబట్టి మనం ఏంటంటే పళ్ళు రాకపోయినా మనం కంగారు పడవసరం లేదు. అది ఏ నెల వరకు అంటే పిల్లలకి 14 నెలల వరకు మనం పళ్ళు రాకపోయినా వెయిట్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా పళ్ళు కనుక రాకపోతుంటే మనం వేరే డిసీజెస్ గురించి ఆలోచించాలి. అప్పుడు మనం డెంటిస్ట్ని కలవాలి ఆర్ పీడియాట్రిషియన్ కూడా కలవాలి. థ్యాంక్ యూ.